సభకు సభాధ్యక్షత వహిస్తున్న చిరంజీవులు గారికి పెద్దలందరికీ కూడా ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తూ గత 75 ఏళ్లుగా ఈ దేశానికి స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి నేటి వరకు ఈ సమాజంలో బాధిత సమాజం ఎవరంటే ఓబీసీలు. దేశవ్యాప్తంగా ఒక 75-76 ఏళ్లుగా బీసీలు ఈ దేశంలో బాధిత సమాజంగా ఉన్నారు. ముఖ్యంగా బీసీ జనాభా లెక్కలు లేకపోవడం, ఆ తర్వాత రాజ్యాంగంలో పేర్కొనబడ్డట్టుగా వెనుకబడిన వర్గాలుగా క్లాసెస్గా ఉండటం, మనలో ఐక్యత లేకపోవడం, ఇవన్నీ ఒక కారణం. అయితే ప్రభుత్వాల ద్వంద్వ వైఖరి కూడా ఇంకొక కారణం. ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో ఏ ప్రభుత్వం అధికారంలోకి రావాలన్నా, ఏ పార్టీలో ఎమ్మెల్యే గెలవాలన్నా, ఎంపీ గెలవాలన్నా వాళ్ళు అనేక మొక్కులు మొక్కుతారు. రాళ్లకు, రప్పలకు, బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు, మైనారిటీలకు కనపడ్డ ప్రతి మనిషికి మొక్కుతారు, దండాలు పెడతారు, అరదండాలు పెడతారు, అన్ని రకరకాలు చేస్తుంటారు వాళ్ళు. కానీ అధికారం వచ్చిన తర్వాత ఈ బీసీల గురించి బీసీ నాయకులే ఇక్కడ మేము బీసీ కులాల నుంచి వచ్చిన వాళ్ళం, మేము మీకు రిప్రజెంటేషన్ చేస్తామని చెప్పేసి అక్కడికి పోయిన తర్వాత విస్మరించిన పరిస్థితి మనం అనేక సందర్భాల్లో చూస్తున్నాం. అదేవిధంగా ఏది ఆశించకుండా సమాజంలో పనిచేసేటటువంటి కొట్లాటోళ్ళు వాళ్ళు గ్రామ గ్రామానికి వెళ్లి బీసీ హక్కుల గురించి చైతన్యం చేస్తూ వారిని ముందుకు తీసుకొస్తూ అనేక రకాలుగా ఉద్యమాలు నడుపుతున్నటువంటి నాయకులు నేను ఎంతో మందిని చూసినాం. మనం గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో, నియోజకవర్గ స్థాయిలో, పార్లమెంటు స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో వాళ్ళెవరిని కూడా కనీసం ఈ వర్గాల నుంచి వచ్చిన నాయకులు ఎంపీలు అయ్యి, ఎమ్మెల్యేలు అయ్యి వాళ్ళెవరు కూడా వాళ్ళని ఎంకరేజ్ చేసే పరిస్థితి లేదు, వాళ్ళకు వెన్నుదన్నుగా ఉండేటటువంటి పరిస్థితి కూడా లేదు. బీసీలకు 100కు 100% వ్యతిరేకమైన పార్టీ బీజేపీ పార్టీ. 100కి 100% బీజేపీ పార్టీ బీసీలుగా వ్యతిరేకత చేస్తుంది. నరేంద్ర మోడీ గారు అధికారంలోకి రావడానికి, ఆయన గుజరాత్లో సీఎం అయ్యటానికంటే ముందు నుంచి దేశంలో ప్రధానమంత్రి అయ్యేంత వరకు కూడా నేను ఓబీసీ ప్రధానమంత్రిగా ఆయన ప్రమోట్ చేసుకున్నాడు. మనం అందరం కూడా ప్రమోట్ చేసినాం. ఓబీసీ ప్రధానమంత్రి ఈ దేశంలో ఎర్రకోట మీద జెండెగిరేయాలి, అదే నిజమైన బీసీల ఆత్మగౌరవం అని మనం అనుకున్నాం. కానీ విచిత్రం ఏంటంటే ఓబీసీ జాతి నుంచి వచ్చిన నరేంద్ర మోడీ గారు ఎవరికి చెప్పకుండా, ఎక్కడా డిస్కషన్ లేకుండా, ఎక్కడా డిమాండ్ లేకుండా, ఎక్కడా ఒక రిప్రజెంటేషన్ ఇవ్వకుండా, ఎక్కడా ఒక రస్తారోకో చేయకుండా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు 10% తీసుకొచ్చారు. ఒక 50-60 ఏళ్ల నుంచి బీహార్లో ఆర్ఎల్ చందాపూరి గారు అని చాలా పెద్ద నాయకుడు, ఆయన అంబేద్కర్ గారితో కలిసి పనిచేశారు. ఆర్ఎల్ చందాపూరి గారు పాట్నాలో అంబేద్కర్ గారు ఆయన ఒక పెద్ద సభ పెడితే ఆ సభను డిస్టర్బ్ చేసింది కూడా ఆనాడు కాంగ్రెస్ పార్టీ. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ బీసీలకు వ్యతిరేకంగా ఉంది. కానీ ఆనాటి నుంచి బీసీల డిమాండ్ ఉంది ఈ దేశంలో. రామజన్మభూమి టైంలో కూడా మండల్ కమాండల్ యాత్ర వచ్చింది. అప్పటి నుంచి కూడా ఓబీసీల డిమాండ్ ఉంది. ఓబీసీలకు రిజర్వేషన్లు ఇవ్వాలి, ఓబీసీలకు చట్టసభలో రిజర్వేషన్లు ఇవ్వాలి, సప్లాన్ తీసుకురావాలి, అనేక రకాల సమస్యలలో వీళ్ళున్నారు ముందుకు తీసుకురావాలనేటటువంటి డిమాండ్ ఉన్న క్రమంలో దాన్ని గమనించిన బీజేపీ పార్టీ నరేంద్ర మోడీ గారి కులాన్ని తీసుకుపోయి ఓబీసీ క్యాస్ట్ లిస్ట్ లో చొప్పించి ఈయనే మీ బీసీ నాయకుడు అని చెప్పిందే గాని ఓబీసీలకు రిజర్వేషన్లు ఇవ్వడంలో బీజేపీ పార్టీ విఫలమైంది. అదేవిధంగా మిత్రులారా, కాంగ్రెస్ పార్టీ 136 సంవత్సరాల చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ 120 ఏళ్లు ఓబీసీలను వ్యతిరేకించింది, 130 ఏళ్లు ఓబీసీలను వ్యతిరేకించింది, 133 ఏళ్లు వ్యతిరేకించింది. కానీ ఇప్పుడు రాహుల్ గాంధీ గారు వచ్చినాక విచిత్రం చూడండి, బీసీ నాయకులని చెప్పుకునే వ్యక్తి ఏమో ప్రధానమంత్రి అగ్రకుల రిజర్వేషన్ల కోసం పనిచేస్తా ఉన్నాడు. నేను బ్రాహ్మణుణ్ణి, ఆయన కాశ్మీరీ పండిట్ వారసుడు రాహుల్ గాంధీ గారు ఈ రోజు వచ్చి ఓబీసీ రిజర్వేషన్ల కోసం రోజు మాట్లాడతారు. నిన్న కూడా పార్లమెంట్ లో మాట్లాడాడు. లాస్ట్ టైం మేము ఇక్కడ ఆయనని భారత్ జోడో యాత్రలో కలిసినప్పుడు కూడా మేము చెప్పినాం ఆయనకి, సార్ ఓబీసీల డిమాండ్ అనేది చాలా కీలకమైన డిమాండ్, అది
అది మీరు తీసుకోకపోతే కాంగ్రెస్ పార్టీ వెంటిలేటర్ మీద ఉంది, అక్కడ నుంచి మీరు కాస్తాల గడ్డెక్కిపోతారని కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈరోజు టైం తక్కువగా ఉంది. ఈ రోజు చిరంజీవి గారి అధ్యక్షతన బీసీ ఇంటలెక్చువల్ ఫోరం ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంగా మేము కట్టుబడి ఉన్నాం. ఎప్పుడు ఇంటలెక్చువల్ ఫోరం పిలుపునిచ్చినా మేమందరం కూడా వచ్చి పనిచేయడానికి రెడీగా ఉన్నాం. సంఘాలు అనేక కుల సంఘాలు, అనేక బీసీ సంఘాలు ఉన్నప్పటికీ కూడా ఒక తాటి మీద తీసుకొచ్చే బాధ్యత మాత్రం చిరంజీవులు సార్ వీళ్ళందరూ కూడా తీసుకోవాల్సింది చెప్తున్నాను, నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అదేవిధంగా ఒక చిన్న విజ్ఞప్తి, 2010లో జస్టిస్ కేజీ బాలకృష్ణన్, కృష్ణమూర్తి వర్సెస్ యూనియన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, స్వప్నారెడ్డి వర్సెస్ యూనియన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో స్థానిక సంస్థల్లో కూడా విద్యా ఉద్యోగ రంగాలనే కాదు స్థానిక సంస్థల్లో కూడా 50% రిజర్వేషన్లు ఇంప్లిమెంట్ చేయాలి అని చెప్పేసి తీర్పు ఇచ్చింది సుప్రీంకోర్టు. దాన్ని ఇచ్చింది జస్టిస్ కేజీ బాలకృష్ణన్ గారు, కేరళకు సంబంధించినటువంటి ఆయన దళిత జడ్జి ఇచ్చారు. ఇచ్చిన తర్వాత 2010లో ఓబీసీలకు రావాల్సిన రిజర్వేషన్లు మొత్తం కూడా రద్దయిపోయినాయి. దాదాపుగా స్థానిక సంస్థల్లో రద్దయినాయి. దాని మీద మన రాష్ట్రం నుంచి పెద్దలు డాక్టర్ వినయ్ కుమార్ గారు సుప్రీంకోర్టుకు పోయి స్టే తీసుకురావడం జరిగింది. సార్ ఆ స్టే 2017 వరకు కొనసాగింది. 2017 వరకు మనకి ఎటువంటి ఇబ్బంది లేదు. అదే 34% రిజర్వేషన్ కంటిన్యూ అవుతూ వచ్చింది. స్టేట్ గవర్నమెంట్ ఏం చేసిందంటే మన రాష్ట్రం నుంచి డాక్టర్ గారు వేసినటువంటి పిటిషన్ ని అప్పుడున్న కేసీఆర్ ప్రభుత్వం దాన్ని వాపస్ తీసుకున్న తర్వాత ఆయన బట్టి విక్రమార్క గారు కూడా అసెంబ్లీలో అప్పుడు ప్రతిపక్ష నాయకుడు సిఎల్పి లీడర్ గా అడిగారు ఓబీసీలకు మీరు ఎట్లా న్యాయం చేస్తారని. అడిగితే కేటీఆర్ గారు ఏమన్నారంటే అసెంబ్లీలో, లేదు మేము ఓబీసీలకు మా పార్టీ తరఫు నుంచి అదే 34% మేము రిప్రజెంటేషన్ కల్పిస్తామన్నారు. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే పార్టీలలో ఉండే నాయకత్వం కానివ్వండి, ఇండివిజువల్ బీసీ సంఘాలు కానివ్వండి, ఇండివిజువల్ కుల సంఘాలు కానివ్వండి, మనం కోరుకునేది ఒక చట్టబద్ధమైన హక్కు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ 42% కామారెడ్డి డిక్లరేషన్ లో మనకు వచ్చేది చట్టబద్ధమైన హక్కు, మనం అది కోరుకోవాలి. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఆయన 42 ఇస్తాడని, రేపు టీఆర్ఎస్ పార్టీ ఆయన 52 ఇస్తాడని, ఎల్లుండి సిపిఎం ఆయన 72 ఇస్తాడని మనం ఆశపడ్డాం అనుకో, ఈయన ఎన్ని రోజులు ఉంటాడో ఎన్ని రోజులు పోతో తెలియదు. మనకు రాజ్యాంగపరమైన హక్కులు కావాలి, వాటి కోసం కొట్లాడాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ బీసీ ఇంటలెక్చువల్ ఫోరం పిలుపు మేరకు ఎప్పుడంటే అప్పుడు తెలంగాణ